డబ్బులు లేవు మా దగ్గర. మా నాన్న కూడా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయింది. ఎవరో అవకాశం ఇచ్చింది, మనం చేస్తే బాగుంటుంది అని చిన్న థాట్ వచ్చింది. అప్పుడు నా 8th నుంచి ఒక మనమందరం ఒక చిన్న టైటిల్ పెట్టుకుని ఫోన్లో ఒక షార్ట్ ఫిల్మ్ తీసి ఉంది. కాకపోతే అది ఎట్లా తీయాలో తెలియక అది వీడియో కంటిన్యూ చేసుకోవాలి. మనమే తీయాలి, మనమే డైరెక్షన్ చేయాలి అంటే ఆ సిచ్యువేషన్ నేర్పించింది. అంటే ఒక ఫిలిం తీయడానికి ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఒక కెమెరామెన్ కి ఒక డైరెక్షన్ ఒక మేకప్ ఎవరు వాళ్ళది అనుకుంటుంది. ఇది అట్లా కాదు కదా, ప్రతి దాంట్లో మేము ఉండాలి, మేము కలిసి చేయాలనే ఆలోచన. అంతే కదా, అవకాశాలు ఎవరు లేరు. ఫస్ట్ మన టాలెంట్ మనం ప్రూవ్ చేసుకోవాలి. ఒకరు మన దగ్గర రావాలంటే మన స్కిల్ ఏంటనేది బయటపడ్డప్పుడు ఓకే, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి నచ్చినప్పుడు ఒక వీళ్ళ దగ్గర ఇది ఉంది కాబట్టి వీళ్ళకి ఆడిపోతే వర్త్ ఉంటుందని అనిపించినప్పుడు మన దగ్గరకు వస్తాయి ఎవరైనా. చాలా అద్భుతం నిజంగా. చాలా అంటే మొబైల్ నుంచి స్టార్ట్ చేసినటువంటి ఈ జర్నీ ఇప్పుడు ఒక షార్ట్ ఫిలిం అంటే ఒక సినిమా టైటిల్ దాకా రావడం అంటే చాలా గొప్ప విషయం. నిజంగా ఇలాంటి ఆనిముత్యాలు పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మంచి టాలెంట్ ఉన్న పర్సన్ అన్నమాట. ఒక డైరెక్షన్గా, ఒక యాక్టర్గా, అదేవిధంగా ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక మంచి సినిమా తీయడానికి, ఒక ఫిల్మ్ తీయడానికి ముందుకు రావడం అంటే చాలా గొప్ప విషయం. ఇలాగా ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి. ఎందుకంటే సమాజంలో జరుగుతున్నటువంటి ఏ కంటెంట్ అయినా తీసుకొని జనానికి కొంతమందికైనా చైతన్యం చేయడానికి వీళ్ళు ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. నిజంగా ఇట్లాంటి ఫిలిం, ఇలాంటి షార్ట్ ఫిల్మ్ని ప్రతి ఒక్కరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. త్వరలో ఒక రిలీజ్ కాబోతా ఉంది. నిజంగా ఆదిత్యం అంటే ఏంటి, నిజంగా ఇందులో ఎవరెవరు నటించారు, నిజంగా ఎట్లా ఉందనేది ప్రతి ఒక్కరు ఒక టైటిల్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఖచ్చితంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకసారి మన డైరెక్టర్స్ ఉన్నారు కదా, ఒకసారి వీళ్ళ అనుభవాలు మీరు విన్నారు కదా. నిజంగా వీళ్ళ కష్టాల నుంచి వచ్చినటువంటి సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ ఫిలింను జనాలకి చూపించాలి. చాలా మంది ఇంట్లో కూర్చొని చూస్తూ ఉంటాం, కానీ దీని వెనుక ఎంత శ్రమ ఉన్నది అనేది వీళ్ళ మాటల్లోనే విన్నాం. అదేవిధంగా వీళ్ళు చెప్తా ఉంటే నిజంగా నాకే అది ఎప్పుడో రిలీజ్ అవుతుంది చూడాలనిపిస్తూ ఉంది. మీరు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు యూట్యూబ్లో ఒక ఆదిత్యం అనే సినిమాను, ఒక షార్ట్ ఫిలింను నిజంగా ఒక సినిమా లాగా చూడాలని, ఆదరించాలి, ప్రతి ఒక్కరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంతసేపు మీ యొక్క అనుభవాలు, మీ కష్టాలు, మీ సుఖాలు, ఈ సినిమాలో నటించినట్టు ప్రతి ఒక్కరి గురించి చెప్పారు. ఇంకేమైనా మిగిలిపోయిందా, ఇంకేమైనా చెప్పాలనుకుంటుందా ఆడియన్స్? ఆనందర్ గురించి ఫస్ట్ చెప్పుకోలేదు ఏంటంటే, దీంట్లో పనిచేసిన అంటే నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఓకే. అండ్ ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు చెప్పాలన్నా, మా దగ్గరకు వచ్చి మీ తరపు నుంచి మీరు ప్రమోట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా మీరు ఏ సినిమా కానీ, ఏ షార్ట్ ఫిల్మ్ తీసినా కానీ మా ఛానల్ నుంచి ప్రతి సపోర్ట్ మీకు ఉంటుంది. మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి మేము వచ్చి మీ ఇంటర్వ్యూ కానీ, మీ యొక్క ప్రమోషన్ కానీ, మీరు ఏం చేయాలనుకున్నా మేము జనాలకి చూపిస్తూ ఉంటాం. ఇది మా ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు ఇది షార్ట్ ఫిల్మ్ కూడా మీరు ఎట్లా తీస్తున్నా అనేది కూడా జనాలకు చూపిస్తాం. మీ కష్టాలు కానీ మీరు ఏదున్నా మా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందన్న. ఓకే. జనవరి 23వ తారీఖున MYR మ్యూజిక్ అండ్ మూవీస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా షార్ట్ ఫిల్మ్ చూసి నచ్చితే మాత్రం ఖచ్చితంగా స్ప్రెడ్ చేయండి. నచ్చకపోతే మీ కామెంట్ రూపంలో చెప్పండి, ఎందుకంటే నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. సో అందరికీ ప్రొడ్యూసర్ సార్ గారికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి, అండ్ డైరెక్టర్ అన్నలకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఈ షార్ట్ ఫిల్మ్లో నటించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ అందరికీ జనవరి 23వ తారీఖున ఈ ఆదిత్యం అనే షార్ట్ ఫిల్మ్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఎంవైఆర్ మ్యూజిక్ అండ్ మూవీస్ యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చూసి అన్న చెప్పినట్టే మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు నచ్చకపోయినా కమెంట్ చేయండి, నెక్స్ట్ టైం చూసుకుంటాము. అండ్ ఈ ఆఫర్ ఇచ్చినందుకు, ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. మీకు నిజంగా నేను ఎంత చెప్పినా తక్కువ వాళ్ళకి. అండ్ మీరు కూడా మమ్మల్ని ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, చూసాక ఇంతసేపు ఆదిత్య టీం నిజంగా వీళ్ళ ఆదిత్యం వింటా ఉంటే వీళ్ళ ప్రేమ, అనురాగాలు నిజంగా ఇంతకుముందు ఇన్ని రోజులు కలిసి చేసిన వాళ్ళు ఏ విధంగా ఒక్కరోజు జస్ట్ అట్లా ఫోన్ చేయగానే రావడానికి వచ్చి ఇలా మాటలు వింటా ఉంటాను. నేను కూడా ఇందులో కలిసిపోయాను, ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది.